కదా ఒకసారి. నేను చెప్పమంటే బోల్డ్ చెప్తానండి, నేను చెప్పాలనుకుంటే బోల్డ్ చెప్తాను. ఇప్పుడు మనకి జంగారెడ్డి కూడా ఎంతమంది చనిపోయారండి? ఆ రోజు కనీసం వచ్చి పరామర్శ చేశాడా? కల్తీ మద్యం పేరున ఎంతోమంది చనిపోతే ఆ రోజు బయటకు వచ్చి కనీసం పరామర్శ కూడా చేయలేదు. ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. అటువంటి విషయాల్లో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడానికి చాలా నిదర్శనాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఆరోపణ చేస్తారు. ఇప్పుడు విషయం బయటకు వచ్చింది కాబట్టి పిల్లలు ఇబ్బంది పడ్డారు కాబట్టి సమగ్రంగా విచారణ జరిపిస్తాం. అటువంటి పరిస్థితి ఉంటే కనుక అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. మా వరకు ఎన్ని వచ్చింది. మొన్న రీసెంట్గా నేనే నా కాన్షియన్సీలో ఒక హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్లో ఇబ్బంది ఉంది. ఇమీడియట్గా ఏం చేశాను, పైన సీసీ కెమెరాలు పెట్టించాను, లోపల హైజీనిక్గా ఉండాలని చెప్పేసి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ హాస్టల్ వార్డెన్ని కూడా నేను సస్పెండ్ చేశాం. వార్డెన్ని అదేవిధంగా వంట మనిషిని కూడా సస్పెండ్ చేసి ఇమీడియట్గా చర్యలు తీసుకున్నాం. మ్యాక్సిమం మా పర్యవేక్షణ మేము చేస్తున్నాం. ఎక్కడైనా అటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే కనుక మాకు తెలియజేసినా కూడా మేము వెంటనే చర్యలు తీసుకున్నాం. ఒక బాలిక మరణించిన బాలిక సికిల్ సెల్ ఎనీమియాతో చనిపోయిందని అవగాహన కూడా పుష్పశ్రీవాణి చేస్తున్న ఆరోపణ. అంటే పుష్పశ్రీవాణి వెళ్ళి ఆవిడ రిపోర్ట్స్ ఏమైనా చూసిందా? ఆవిడ నేనేమంటానండి, ఆవిడ చూసారా? చూసినప్పుడు ఆ రోజే మాట్లాడలేదు ఎందుకు? ఈరోజు సంధ్యారాయణ గారు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడాలి? అమ్మ బాధ్యత. ఎవరికైనా ఆడపిల్లలు ఉంటారు, ఎవరికైనా పిల్లలు ఉంటారు. ఏ పిల్ల చనిపోయినా కూడా ఆ తల్లికి కడుపుకోతే ఏ పిల్లలు చనిపోవాలని ఏ గవర్నమెంట్ కూడా కోరుకోదు. ఆ అమ్మాయి కొంచెం ఇన్సిడెంటల్గా ఆ అమ్మాయి ఇంటి దగ్గర చనిపోయింది. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళింది, ఇంటి దగ్గర వేరే రీజన్స్ చనిపోయిందని గౌరవ మంత్రి గారు చెప్తున్నారు. నీకు దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆ రోజే నువ్వు మాట్లాడాలి. ఈరోజు సంధ్యారాయణ గారు వచ్చారు కాబట్టి ఇంతమంది పిల్లలు హాస్పిటల్కి వచ్చారు కాబట్టి మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఏంటండి ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటే కనుక మనం ఏం చేయలేం. కానీ చెప్పాను కదా ఇందాకే బెస్ట్ ఎగ్జాంపుల్, కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులనే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారో తెలుసు. ఇలాంటి విషయాల్లో వాళ్ళు రాజకీయం చేయడం అనేది మంచిది కాదు. మెడికల్ కాలేజ్ ఉంటే చూడమనండి, తప్పే ఉంది. అదే ఉంటే చూడమనండి. నేనంటే వాళ్ళు అన్ని కాలేజీలు కట్టామన్నారు కదా. ఒకసారి నిజంగా ఉంటే గనక, రన్నింగ్లో ఉంటే గనక అది కూడా చెక్ చేసి, వీలైతే బీపీ కూడా చెక్ చేసుకుని వెళ్ళమనండి. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు కురుపాంలోని ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్ హాస్టల్కి సంబంధించిన కొంతమంది పిల్లలు అస్వస్థతకు గురవటం, వాళ్ళందరినీ కూడా కొంతమంది ఇక్కడికి కేజీహెచ్కి ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. నిన్ననే గౌరవ మంత్రి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ పిల్లలందరినీ కూడా పలకరించి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందేటట్టుగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ వైద్య సిబ్బంది కూడా ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగానే కంటిన్యూస్గా ఇక్కడ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఇక్కడ మన కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా మొత్తం స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి, గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్టులు కూడా చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు. ఈరోజు ప్రత్యేకంగా నేను కూడా ఈరోజు పిల్లలు వచ్చి ఒకసారి పరామర్శించి పిల్లలు పొజిషన్ ఎలా ఉందని చూడటానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు, అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా, వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక నివేదికను తీసుకొని ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో, దీని అంతటికి జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈరోజు మంత్రి గారు కూడా కురుపాం హాస్టల్కి కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు, అదేవిధంగా ముఖ్యంగా గిరిజనులు అందరికీ పక్షాన ఈరోజు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి కూడా 25 lakhs వరకు కూడా ఈరోజు ఆరోగ్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. వైద్యం పరంగా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా స్కూల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఎస్పెషల్లీ వర్షాకాల సమయంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలన్న దాని మీద కూడా ఒక ఎస్ఓపి ఇచ్చి దాని ప్రకారంగా అన్ని హాస్టల్స్లోని కూడా జరిపించే బాధ్యత కూడా తీసుకుంటాం. అంటే మాత్రం సదుపాయం లేదు, తాగడానికి మంచి నీళ్ళు కూడా లేదు, కుటుంబ ప్రభుత్వం అంతా ప్రచార ఆర్భాటం తప్ప ఏమీ లేదని వైసీపీ అంటూనే ఉంటుందండి. విషయం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా నేనేమంటానంటే, ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు నాకు తెలిసి గిరిజనులు ఇద్దరికి అనుకుంటా డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఆ టైంలో. కనీసం ఏ రోజైనా ఒక ఆశ్రమ పాఠశాలకు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, వాళ్ళ వసతులు ఎలా ఉన్నాయి చూసిన పాపాన పోయారా వాళ్ళు? కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అలా కాదు.
బాధ్యత తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇమీడియట్గా చేసే కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు మంత్రులు సందర్శిస్తున్నారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఒకవైపున సందర్శిస్తున్నారు హాస్టల్స్ని, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సందర్శిస్తున్నారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా ఉన్న మేము వెళ్తున్నాం, మా ఒరిజినల్ జిల్లాలో మేము కూడా వెళ్తున్నాం, హాస్టల్స్కి ఎలా ఉన్నాయి ఏంటని పర్యవేక్షించుకుంటున్నాం. ఆఫీసర్లు వెళ్తున్నారు, ఆఫీసర్ రెగ్యులర్ చెకింగ్స్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ఇది కూడా అన్ఫార్చునేట్ థింగ్. ఇది కూడా ఎందుకు జరిగిందన్న దాని మీద కూడా సమగ్రంగా విచారించాలి. ఒకసారి రికార్డ్స్ చూడమనండి. మహిళా భద్రత విషయంలో ఏపీలో 4.89% క్రైమ్ తగ్గింది. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా వైజాగ్ కూడా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ అని చెప్పి రీసెంట్గా కూడా సర్వేలో తేలింది. ఈ విషయాలని తెలియక ఏదో బురద జల్లే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టుకుంటే వాళ్ళంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఆర్ఓ ప్లాంట్ ఎప్పుడు కూడా రన్నింగ్లోనే ఉంది. రీసెంట్గా వర్షాలు పడేటప్పుడు ఈ పిడుగుపాటు పడి అక్కడ కొంచెం ఇబ్బంది అయింది. అది జనరల్గా 2 days మాత్రమే ఇబ్బంది అయింది. తర్వాత వెంటనే దాన్ని రీస్టోర్ చేశారు. ఏదో అంటారు కదా, అవకాశం దొరికింది కదా అని మనం ఇలాంటి పరిస్థితుల్ని వాడుకోవాలనుకోవడం మాత్రం పొరపాటు. నేనేమంటే నిజంగా ఏం జరిగింది అన్నది చెప్పండి, సలహాలు ఇవ్వండి. ప్రతిపక్షంలో అనుకుంటున్నారు కాబట్టి సలహాలు ఇవ్వండి. మేము ఏదైనా ఉంటే మేము పాజిటివ్గా తీసుకుంటాం. ఈరోజు ఆరోగ్యాల గురించి మాట్లాడాల్సిన అర్హత కూడా లేదు. ఎందుకంటే కరోనా లాంటి బీభత్సంలోనే జస్ట్ పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది, బ్లీచింగ్ పౌడర్ జల్లితే తగ్గుతుంది అని చెప్పిన సీఎం అతను. అలాంటి అతను ఈ రోజు ఈ ఆరోగ్యాల గురించి మాట్లాడుతున్నాడంటే మనం కూడా ఆలోచించుకోవాలి కదా ఒకసారి. నేను చెప్పమంటే బోల్డ్ చెప్తానండి. నేను చెప్పాలనుకుంటే బోల్డ్ చెప్తాను. ఇప్పుడు మనకి జంగారెడ్డిగూడెం ఎంతమంది చనిపోయారండి? ఆ రోజు కనీసం వచ్చి పరామర్శ చేశాడా? కల్తీ మద్యం పేరున ఎంతోమంది చనిపోతే ఆ రోజు బయటకు వచ్చి కనీసం పరామర్శ కూడా చేయలేదు. ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. అటువంటి విషయాల్లో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడానికి చాలా నిదర్శనాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఆరోపణ చేస్తారు. ఇప్పుడు విషయం బయటకు వచ్చింది కాబట్టి పిల్లలు ఇబ్బంది పడ్డారు కాబట్టి సమగ్రంగా విచారణ జరిపిస్తాం. అటువంటి పరిస్థితి ఉంటే కనుక అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. మా వరకు ఎన్ని వచ్చింది. మొన్న రీసెంట్గా నేనే నా కాన్షియన్సీలో ఒక హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్లో ఇబ్బంది ఉంది. ఇమీడియట్గా ఏం చేశాను, పైన సీసీ కెమెరాలు పెట్టించాను. లోపల హైజీనిక్గా ఉండాలని చెప్పేసి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ హాస్టల్ వార్డెన్ని కూడా నేను సస్పెండ్ చేశాం. వార్డెన్ని అదేవిధంగా వంట మనిషిని కూడా సస్పెండ్ చేసి ఇమీడియట్గా చర్యలు తీసుకున్నాం. మ్యాక్సిమం మా పర్యవేక్షణ మేము చేస్తున్నాం. ఎక్కడైనా అటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే కనుక మాకు తెలియజేసినా కూడా మేము వెంటనే చర్యలు తీసుకున్నాం.